వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కందుకూరు పట్టణంలోని జేడీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే వేడుకలు పాస్టర్ రెవరెండ్ గడ్డం జాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు సమాజానికి శాంతి సమానత్వాన్ని బోధించారని, దేశ ప్రజలందరూ సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని తెలియజేశారు. గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా యేసు సిలువలో పలికిన చివరి 7 మాటలను సంఘంలో ధ్యానించడం జరిగింది. యేసు సిలువలో పలికిన 1వ మాటలో ఆయనను క్రూరంగా హింసిస్తున్న వారిని చూసి, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అని ప్రార్థించాడు. 2వ మాటలో ఆయనతో పాటు శిలువ శిక్ష అనుభవిస్తున్న మరొక వ్యక్తి, క్రీస్తుతో మీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడగ్గా, అందుకు యేసుక్రీస్తు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అభయమిచ్చాడు. 3వ మాటలో తల్లిని చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియ శిష్యుడు అయిన యోహానుకు బాధ్యతలు అప్పగించాడు. అయితే ఈ పలికినటువంటి మూడవ మాటలు యేసు ప్రభు తన తల్లితో పలికినటువంటి మూడవ మాటలు మనకి ఆమె తల్లి పట్ల విధేయత, ప్రేమ, బాధ్యత మనకి క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు తన తల్లితో చెప్పినట్టు. అయితే మొట్టమొదటి మనం ఇక్కడ శిలువ యొక్క వాతావరణం, ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఆయన శిలువు చుట్టూ ఉన్నటువంటి వారు చుట్టూ శత్రు సమూహం ఆయన చుట్టూ శిలువని ఆవరించున్నది. అంతేకాకుండా అపహాసకులు తిట్టేవాళ్ళు తిరుగుతున్నారు, వెనక నుంచి కొట్టేవాళ్ళు కొడుతున్నారు, వెనక నుంచి కాళ్ళతో తల్లేవాళ్ళు తల్లుతుంటే ముందు నుంచి నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, ఒక పక్క ఉమ్మి వేసేవాళ్ళు ఉమ్మి వేస్తున్నారు, ఇంకో పక్క ఆయన దూషించేవాళ్ళు దూషిస్తున్నారు. ఈ సీన్ ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ అటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ లో యేసు ప్రభువారు తన తల్లి పట్ల తన ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు సిలువలో. ఎటువంటి పరిస్థితి వేలాడుతున్నాడు? మరి భయంకరమైనటువంటి స్థితిలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఒక పక్క మరి ఎండ, నిట్ట ఎండ, ఒక